హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఎంత అల్కా కట్ చేస్తాం కూర సైడు. నేనైతే ఇప్పుడు వీడియో తీయడంలో కొంచెం చేంజ్ చేశాను. చూడండి, ఇలాగ కూర సైడ్ ఈ విధంగా మరి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒక సిస్టర్ అయితే అడిగిందంటే మనకు కింద కటింగ్ చేసి చూపెట్టండి అని. సో కింద చేస్తాను. ఇది కూడా చాలా క్లారిటీగా ఉంటుందని అయితే పెడుతున్నాను. నేను స్టాండ్ కొంచెం వేరే సైడ్లో పెట్టి చేస్తున్నాను. చూడండి, మనకి తేడికైతే వచ్చింది. చంక సైడు అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకుంటే ఏడికి వచ్చింది. ఇక్కడ మీరు స్ట్రైట్గా కట్ చేస్తా అంటే పర్వాలేదు, లేదంటే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకొని లైన్ మీదకి వెళ్ళి అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్కువ తగ్గులు అయితే వస్తుందండి. అలా రాకుండా చూసుకోవాలి. ఇది కొంచెమే వచ్చింది కాబట్టి మనం సెట్ చేయగలుగుతున్నాం. అది ఎక్కువ తక్కువ చాలా తేడా వచ్చిందనుకో లూజ్ టైట్లో డిస్టర్బెన్స్ వస్తుంది. నాకైతే జలుబు అయిందండి. సో వాయిస్ ఏమైనా చేంజ్ ఉంటే ఐఎమ్ సారీ. ఇక మనం మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా మడతీసుకోవాలి. చూడండి, ఇలాగా ఇది కూడా సాదా కటింగ్ ఏనండి. ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నది, కొంచెం స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ల వైపు కదా, అక్కడ కొంచెం ఇక్కడ నుంచి కొంచెం అంత ఒక గీత మంది ఎక్కువనే బట్టి కట్ చేశాను. ఎందుకంటే మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఒకే లెవెల్లో పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత అల్కగా ఉంటుందంటే అంత అల్కగా ఉంటుందండి. మనకైతే ఆది బ్లౌజుకు చూడండి, బ్యాక్ వెనక కప్పు చూడండి, ఇలాగా ఇక్కడ చూడండి, ఇలాగ మనం ఎంత పట్టుకుంటున్నాం అనేది క్లారిటీగా కనపడుతుంది. నేను చాలా చక్కగా అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఒక మార్క్ చేశానండి. ఇప్పుడు మనం ఇంతేలో మలుచుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ముందు వైపు వచ్చేలా వేసుకోవాలి. ఇలాగా చూడండి, మనకు కింద కుట్టుకు మీద కుట్టుకుంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ముందు పాటు వైపు ఇది చూడండి, ఇలాగ ముందు వైపు వచ్చేలా అన్నీ కూడా సవరించుకోవాలి. లేయర్స్ అంటే పొరలు అనేటివి ఎక్కువ తక్కువ ఉండకుండా చక్కగా సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి, మళ్ళీ కొలిసాను. మనకు కరెక్ట్ ఉన్నది అన్నప్పుడే కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్, లేకపోతే తేడా వస్తుంది. అందుకనే మనం వెనక కింద కుట్టుకు మీద కుట్టుకు అంటే భుజం కుట్టుకు కింద కుట్టుకు పంపకం పట్టి ఉంటుంది కదా, దాన్ని కుట్టుకు వదులుకొని మిగిలింది అయితే ఉంచేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ముందు వైపు వచ్చింది. ముందు కప్పును ఈ విధంగా కొలుస్తున్నాం. మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసేవరకు క్లాత్ ఎంత ఉందో అంతవరకు అక్కడ ఒక మార్క్ ఇచ్చానండి. చూడండి, ఇంకా సిస్టర్ అయితే అడిగారు. సో ఇది క్లారిటీగా అర్థమవుతుందని నేను అనుకుంటాను. సో ఇది అర్థం కాక ఇందులో ఇంకా క్లారిటీగా తెలియలేదంటే తప్పకుండా కింద కట్ చేస్తానండి. సో ఈ వీడియో అయితే మీకోసమే ఫ్రెండ్స్. నా వీడియోతో ఒక లైక్ అయితే చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ముందుకు పార్ట్ వరకు కుట్టు పెట్టుకున్నాం కదా, కప్పు ఆడికి మలచాను. క్రాస్ తీయాలి కదా మనం షేప్ బెల్ట్, పైన ఒక హాఫ్ ఇంచుకు పెట్టుకున్నానండి. హాఫ్ ఇంచు పెట్టచ్చు, ఇంచు పెట్టచ్చు, కొంచెం వాళ్ళ బ్లౌజుని బట్టి చూసుకోవాలి మనం దాన్ని. ఇలాగా మనం స్ట్రైట్గా ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ అయితే కట్ చేసాము. ఇప్పుడు ముందుకు గల్ల కొలుచుకుంటున్నాం. చూడండి, షేప్ బెల్ట్ కట్ చేసిన వరకు కుట్టు వదులుకోవాలి. ఇక్కడ పైనకు పట్టి ఇట్లా కొలుస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక హాఫ్ ఇంచు ఇలా పట్టినప్పుడు మనకు ఆది బ్లౌజ్ గల్ల పైనకు ఉండాలి. ఎందుకంటే రౌండ్ తిరిగినప్పుడు అందులో కలిసి వస్తుంది అన్నమాట. మనం ఆది బ్లౌజు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకునేలా గల్లా ఈ మనం కట్ చేసే బ్లౌజుకు రౌండ్లో కలిసేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. హాఫ్ ఇంచు పొడవు ఎక్కువ ఉండాలి. ఏది మనం కొలత పట్టే బ్లౌజుకు అంటే ఆది బ్లౌజ్ ఆ హాఫ్ ఇంచు ఇక్కడ రౌండ్ చేస్తాం కదా, అప్పుడు ఇందులో కలిసేస్తుంది అన్నమాట. దట్టరగా సేమ్ టు సేమ్ వస్తుంది. కింద కుట్టుకొని అనుకున్నాం కదా, దాన్ని మనమైతే మార్క్ చేస్తున్నాం. ఈ మార్క్ అంటే మీకోసమేనండి. మనం ఇలాగ మార్క్ చేసుకుంటే ఇది ఇక్కడ అనేది క్లారిటీగా అర్థమవుతుందని. సో కుడతా ఉంటే ఇంకా ఇవన్నీ మనం మార్క్ చేయకున్నా కూడా ఇది ఇట్లా అనేది అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ చూడండి, షోల్డర్ కొలత, భుజం కొలత మనము పట్టుకునేటప్పుడు ఇక్కడ చూడండి క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టాలి. నెక్ సైడు మనం అయితే 2 గీతల మందం అయితే ఉంచుకోవాలి. ఎందుకు? ఖర్చుల కోసం. కుట్టు పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మనం పట్టిన దానికి ఒక్క సైడ్ మన హ్యాండ్స్ వైపు అయితే క్లాత్ ఉంటుంది కాబట్టి క్లాత్ అంతా మందం పెట్టుకోవాలి. కుట్టు వరకు ఒక మార్కు, క్లాత్ వరకు ఒక మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. గల్ల వైపు ఒక ఖర్చు కోసం కొంచెం చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ వచ్చిందంతా అయితే ఇక్కడ పెట్టుకోవాలి మనం.
ఇది ఎందుకు అంటే లోపలికి రాకుండా అలా అని చెప్పి బయట కూడా పోకుండా చక్కగా చంక డౌన్ అనేది వచ్చేయాలి మనకి. చూడండి మనమైతే ఇలాగా పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకున్న కాడికి ఆ మార్క్ వరకే, కింది డౌన్ కూడా. ఇక్కడ చూడండి మనం కింది వైపు ఎంత దించుకోవాలి అని అంటే మామూలుగా ఎక్కువ మందికి అయితే 5:30కైతే సరిపోతుందండి. 5:30, 6 పెద్దగా పర్సనాలిటీ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే 6, 6:30, మరి పెద్దగా ఉంటే 7 బోల్డ్ సరిపోతుందండి. సో మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి ఇక టెన్షన్ అయితే లేదు. ఆది బ్లౌజ్ అంతా చూసుకుంటూ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి మనకైతే ఖర్చుల కోసం ఎంత తీసుకోవాలి ఏందనేది ఉండదు. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్ పెట్టి చంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల పట్టుకొని లూజు టైట్కి సంబంధించిన టోటల్ కూడా అందులో అచ్చలా చేసుకున్నాం కదా. అందుకోసమని మనం ఇక్కడ తక్కువ ఎక్కువ చేస్తున్నామని టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రౌండ్ కోసం ఇవైతే చేసుకోవాలి. ఇక్కడ చంక ఆమెకు లూజ్ ఎంత ఉందని చెక్ చేశాను, బరాబరి వచ్చిందండి. టేప్తో కొలు చూశాను, అంతమందం వచ్చేసింది. చూడండి డాట్ కోసం అయితే ఇలాగ కొలత పెట్టి పెట్టుకోవాలి అనుకుంటే ఇలాగ పెట్టుకోవచ్చు. 3 ఇంచులకు పెట్టుకోవాలండి. 3 ఇంచులకు ఒక మార్క్ వేసి సైడ్లకు మనం తీసుకుంటాం కదా, దానికి మనకు ఆది బ్లౌజుకు పెద్దగా ఉంటే డాట్స్ ఎక్కువ క్లాత్ పట్టారా తక్కువ క్లాత్ పట్టారా అనేది మనకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. అలా పెట్టుకుంటే సరిపోతుందండి. దానికి ఆపోజిట్ దట్టగా ఉండేలాగా మనకు తెలుసు కదండి. మనం చక్కగా అయితే డాట్స్ అయితే వేయొచ్చండి. వదనుకోటికి అందంగా దట్టగా చూడండి ఆపోజిట్ ఇలాగా. సైడ్ కూడా ఒక్కొక్క వాళ్ళకి అయితే 3 వేయవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తారండి. అప్పుడు కూడా 3 కరెక్ట్ పొజిషన్లో ఉండాలి, వేసుకుంటే సరిపోతుంది. దానికి మార్కింగ్ పెద్దగా అవసరం లేదండి. మీరు చేస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఓదాన్ని కూడా ఆపోజిట్ చక్కగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి మనకైతే ఆది బ్లౌజ్తో ఉంది కదా, వెనక గన్లు అయితే మనం చూసుకోవాలండి. ఇక్కడ సెంటర్ చూసుకోవాలండి. ఇక్కడ 2 భుజాలు దగ్గర పట్టుకోవాలి. భుజం కుట్లు ఉంటాయి కదా, షోల్డర్ కుట్లు ఉంటాయి కదా, వాటిని దగ్గర పట్టుకొని సెంటర్గా చూడండి. ఇది సెంటర్ పాయింట్ గల్ల, వెనక గల్ల. ఇది కూడా అలాగే కింద కుట్టు వదులుకొని ఇలా పట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇది మనం కట్ చేసే బ్లౌజ్ కంటే ఆది బ్లౌజ్ 1/2 ఇంచు ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి. ఆ 1/2 ఇంచు మనం ఇందులో తీసే రౌండ్లో కలిసి వస్తుంది అన్నమాట. అందుకోసం అండి దట్టగా వచ్చేస్తుంది, ఏమీ తేడా అయితే రాదు. చూడండి అంతా కూడా నీట్గా అయితే కంప్లీట్ అయింది మార్కింగ్ చేయడం. మనం ఈ మార్క్ చేయకుండా కూడా కట్ చేస్తాం చూసాం కదా. ఎందుకంటే మనం నేర్చుకునే వాళ్ళకైతే ఇలాగా అర్థమవుతుందని మీరు ఒక్కసారి చూసి ఈజీగా నేర్చేసుకుంటారండి. కొంచెం మనసు పెట్టండి, ఏమీ టెన్షన్ పడవలసిన పని లేదు. చూడండి వెనకాల ఇలాగ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు వెనకగల్లా వెనకకి ముందుగల్లా ముందుకైతే కట్ చేసాం కదా. ఎందుకు అంటే వెనకాల ఎక్కువ ఉంది కాబట్టి వెనకది వెనకకే ముందే కట్ చేశాను. 2 ఒకే అంతా ఉన్నట్టయితే ఒకటేసారి 2 బట్టి కట్ చేయొచ్చు ఈజీగా. చూడండి మనం కొలుసుకున్నాం కదా, మళ్ళీ చెక్ చేశాను, డౌట్ వచ్చింది కాబట్టి ఈక్వల్గా ఉంది కాబట్టి చిన్న కట్స్ అయితే ఇక్కడ చూడండి టక్స్ చిన్నగా పెట్టేస్తున్నాను. మనం దీన్ని సెంటర్ పాయింట్ చేసుకొని భుజం కుట్టు షోల్డర్ కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఫస్ట్ ఒక మార్క్ చేసాము, దాన్ని మట్టుకు మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఆ నుంచి వెళ్ళి చంక కొంచెం లోతు కరువు అనేది తిప్పేస్తున్నాను. ఇలా చూడండి ఇవి బుగ్గలు రాకుండా చంక డౌన్ ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను. చూడండి నీట్గా కట్టింగ్ అంతా కూడా ఎలాగైంది. చాలా సింపుల్గా ఉంటాయండి మన ఛానల్లో. చూడండి ఇలాగా చాలా ఈజీగా కట్టింగ్ అయితే అయింది సిస్టర్. సో మీకోసమేనండి ఈ వీడియో. ఇంకా ఇందులో కూడా క్లారిటీ కాలేదు అని అంటే కామెంట్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్కు రిప్లై ఇస్తాను. సో ఇంకా కింద కూర్చోండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసి పెడతాను. ఇక కుట్టడం కూడా అంతే సింపుల్గా ఉంటుంది. చూడండి చాలా చక్కగా కటింగ్ అయితే అయిపోయింది. సో వెదర్ కొంచెం బాగా చల్లగా ఉండేసరికి జలుబు అయింది, మాట్లాడడానికి కొంచెం స్లో వస్తున్నది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవి చూడండి మనం కట్ చేసాం కదా గల్లా, అందులో వెళ్ళిన పీస్ ఇది. ఇందులోనే చక్కగా అన్ని క్రాస్గా పీసులు తీసుకుంటే మనకు గల్ల పీస్కి అక్కడికి వస్తాయండి. ఇది చూడండి చంక డౌన్ కట్ చేసాం కదా, దీంట్లోనే ఉక్సుల పట్టి కాజా పట్టి ఇంకా మనం వేరే ఎత్తుకోవాల్సిన పని లేదు. చూడండి ఉక్సుల పట్టి కాజా పట్టి ఎంత చక్కగా వచ్చేసాయి. కూర ఉన్నది కాజా పట్టికేస్తానండి, మామూలుగా ఉన్నది ఉక్సు పట్టికేస్తాను. చక్కగా
వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కట్ చేద్దాం. మనం ఆది బ్లౌజు చంక సైడు అటు చివర్లా ఇటు చివర్లా పట్టుకొని కట్ చేసుకుంటాం కదా, మనకు సరిపోయేంతే ఉంటుంది. ఇంకా బాడీ పార్ట్కు అందులోనే అన్నీ వెళ్తాయి. సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇంకేముంటుంది, ఒక హ్యాండ్స్కే మనకు హ్యాండ్స్కు అందులో షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు చూద్దాము. చాలా చక్కగా ఎటువంటి గజిబిజి లేకుండా చూడండి ఇందులోనే మనం షేప్ బెల్ట్ తీస్తాం కదా, ఇక్కడ ఇలాగ మడతీసుకోవాలి. లేయర్స్ ఈ పొరలు అనేవి సరిగా మడతీసుకోవాలండి. పొరలు అన్నీ కూడా చక్కగా నీట్గా సవరించుకున్న తర్వాతనే మన కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి వీడియో అయితే కొంచెం సెట్టింగ్ పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం క్లారిటీగా కనబడట్లేదు ఇంతకుముందు వీడియోలో అటు ఇటు కలవడం వల్ల. సో ఇది ట్రైప్యాడ్ కాబట్టి కొంచెం క్లారిటీగా ఉండేలా సవరించారండి. చూడండి ఇలాగ నీట్గా అంతా కూడా ఇలా చేసుకోవాలి. ఇక్కడ మనం పెద్ద పట్టీలు ఇక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. మనకైతే ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఎంత ఉన్నాయనేది మనం చూడొచ్చు. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉందంటే చక్కగా ఆది బ్లౌజ్కి ఎంత ఉంది షేప్ బెల్ట్ మనం దాంతోనే కొలత పట్టి చూసాం కదా, ఇంకా దానంతా అయితే కొలుసుకోవాలి. ఇక్కడ చూడండి మనం షేప్ బెల్ట్ పైన వస్తున్నాయి షేప్ బెల్ట్ అండి అవి. ఇక్కడ హ్యాండ్స్ షేప్ తీయాలి కదా, హ్యాండ్స్ కొలుసుకోవాలి. ఇప్పుడు పంపకం పట్టికి వదులుకొని పైన పుట్టుకు వదులుకొని చక్కగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి మనం షేప్ తీయాలి కదా, హ్యాండ్స్ ఆకారం అయితే తీయాలి కదా, దానికోసమని చేస్తున్నాం. చూడండి ఇలాగా ఇక్కడ చూడండి చిన్న టక్స్ అయితే పెడుతున్నాను సెంటర్ పాయింట్కు. ఇలా కర్వ్ అనేది కూడా తిప్పేసుకోవాలి. ఇంతేనండి, ఏమీ టెన్షన్ తీసుకోవద్దు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా చక్కగా అయితే చేయగలుగుతారు. ఇక్కడ చూడండి మనం అక్కడి నుంచి కొడతా పడితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను పంపకం పట్టికి వదులుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూడండి, క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగా పట్టుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. ఇంకా మనకైతే టెన్షన్ అవసరం లేదండి, నిదానంగా ఈజీ ప్రాసెస్లో ఉంటాయండి మన వీడియోస్ అన్నీ కూడా. చక్కగా నేర్చుకొని మన వంతుగా మనం పని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. 10 రూపాయలు సంపాదించితే చాలా హ్యాపీ మైండ్ మీద చాలా అల్కగా, ఎలా అంటే మనం పనిచేసి సంపాదించినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటుందో అనుభూతి అలానే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఆ అనుభూతి పొందే ఉంటారు. చూడండి మనం హ్యాండ్స్ ఎక్కడి నుంచి కట్ చేసాము, ఈ పీసులను ఇలాగా పెడితే మళ్ళీ క్లాత్ నార్మల్ క్లాత్కి వస్తుంది. చూడండి ఇలాగైతే కట్ చేసాం, చూసారు కదా ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఇగో హ్యాండ్స్కు చంక పేలికలు పడ్డప్పుడు కూడా ఈ పీసు ఇలాగ పనిచేస్తుందండి. ఇందులో వెళ్ళిన పీసు చంక పేలికలు అంటే సరిపోకపోతే హ్యాండ్స్కు సరిపోకపోతే ఆ పీసులో అడేసి జాయిన్ చేస్తే సరిపోతుందండి. చక్కగా ఇది చూడండి బాగా క్లాత్ అయిపోయింది. చూడండి చాలా పర్ఫెక్ట్ కటింగ్. థ్యాంక్ యూ.